హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల వలన కానివ్వచ్చు, లేదు అంటే మరే ఇతర కారణాల వల్లైనా మనకు బొద్దింకలు అనేవి ఎక్కువగా సమస్యగా మారుతాయన్నమాట. అయితే ఎటువంటి చిట్కాలు యూజ్ చేసినప్పటికీ మనకి బొద్దింకలు అనేవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే ఈరోజు వీడియోలో ఒక మంచి చిట్కాతో 100% వరకు మనకి బొద్దింకల నివారణ ఎలా చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకుంటాను. అయితే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎందుకే అది ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం అంతా క్లియర్గా అర్థమవుతుంది. మనకి బొద్దింకలు అనేవి ఎక్కువగా కిచెన్లో కానివ్వండి, లేదు అంటే పూజా మందిరంలో మనకి మ్యాక్సిమం అయితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి వంటగదిలో జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా, ఆయిల్ అది తుల్లిపోవడం ద్వారా మనం ఎంత రెగ్యులర్గా క్లీన్ చేసినప్పటికీ కూడా ఒకసారి ఒక ఇంట్లో మనకు గనక బొద్దింకలు ఉన్నాయి అంటే ఆ సమస్య అనేది కొన్ని రోజుల తర్వాత కావచ్చు, నెలల తర్వాత కావచ్చు, సంవత్సరాల తర్వాత కావచ్చు, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ద్వారా మనం ఎలా నివారించుకోవచ్చు, మళ్ళీ అంటే దీన్ని యూజ్ చేస్తూ ఉండటం ద్వారా ఎన్ని డేస్కి యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూపిస్తున్న హిట్ జెల్ అనేది బొద్దింకల నివారణకు చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని చిట్కాలు యూజ్ చేసేసాము, అయినా బొద్దింకల నుంచి మాకు ఇబ్బంది ఉంటూనే ఉంది అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ హిట్ జెల్ అయితే యూజ్ చేయండి. దీనిపైన ఎలా యూజ్ చేయాలి ఏంటనేది క్లియర్గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 249 రూపీస్. సో దీని లోపల మనకి గన్ లాగా ఉంటుంది. ఇది గన్ షాట్ జెల్ అనమాట. యూజ్ చేయడం కూడా చాలా సులువుగా ఉంటుంది. సో దీన్ని బొద్దింకలు ఎక్కువగా ఉంటే మళ్ళీ 45 డేస్కు రిపీట్ చేయొచ్చు అనమాట. ఒకసారి పెట్టాక ఇంకా మళ్ళీ మనకు బొద్దింకలు వచ్చాయి అనుకుంటే 45 డేస్కి రిపీట్ చేయొచ్చు. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే ఇలా చూసారు కదా, ఇక్కడ చూపించినట్టుగా ఉంటుంది. ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు 7 నుంచి 8 సార్లు దీన్ని క్లిక్ చేయటం ద్వారా దాని లోపల జెల్ అనేది మనకు వస్తుంది. వాటిని మనకి బొద్దింకలు ఎక్కువగా ఉండే ప్లేసెస్లో డాట్స్ లాగా అప్లై చేయాలి. గోడలకు మూలల్లో ఇలా చూపించిన విధంగా దీన్ని క్లిక్ చేస్తే మనకు వస్తుంది. ఒక డ్రాప్ లాగా అప్లై చేసుకోవాలి. దీన్ని మళ్ళీ కొంచెం కిందకే అలా ఒకే లైన్లో ఒక 3-4 డ్రాప్స్ వరకు పెడితే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి అప్లై చేసిన ఒక 2-3 డేస్లో బొద్దింకలు అనేవి మనకు పడిపోతాయి. చూసి వాటిని క్లీన్ చేసుకోవటమే. ఇది అప్లై చేసేటప్పుడు చేతులకు కానీ దేనికైనా టచ్ అయితే సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మన ఫేస్కి అలాంటి వాటికి దూరంగా ఉంచుకోవాలి. ఇంకా చిన్నపిల్లలకు కూడా దూరంగా ఉంచాలి. ఇలా డాట్స్ లాగా అప్లై చేయాలి. మనకి ఎక్కడైనా కబోర్డ్స్లో కూడా మనకి కిచెన్లో ఉంటాయి కదా, ఆ లోపల ఇక్కడ కనిపిస్తుంది కదా మార్క్ లాగా, అవి పాతవన్నమాట. అలా అప్లై చేసుకోవాలి లోపల. సో మనం పెయింట్ వేసుకునే ఇంటికి అప్లై చేసినట్లయితే ఒక 3 ఇయర్స్ వరకు కూడా బొద్దింకలు అనేవి అస్సలు రావు. నార్మల్గా ఇది అప్లై చేశాక మళ్ళీ మనకి ఎప్పుడైనా వస్తున్నాయి అనిపిస్తే మళ్ళీ 45 డేస్కి రిపీట్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియోస్ ఒకసారి అన్నీ కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూసినట్లయితే మీకు నచ్చిన వీడియోస్ కూడా చాలానే ఉంటాయి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.